వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ జర్నలిస్ట్ కావ్య. ఇక మనకు తెలిసిందే దీక్షా దివస్. తెలంగాణ వాళ్ళకి దీక్షా దివస్తో ఎన్నో అనుబంధాలు. దీక్షా దివస్ని ఇంకా మరుపురాని ఘటనలు ఎన్నో. ఎందుకంటే మళ్ళీ దశ ఉద్యమం నుంచే దీక్షా దివస్ ప్రతి ఒక్కరిని కదిలించిన పరిస్థితి. ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డ జై తెలంగాణ అనే నినాదంతో ఉద్యమంలో చేరిన పరిస్థితి. సో ఒక్కసారి మనతోటి పున్నర్ లక్ష్మి గారు ఉన్నారు. సరే, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం మనం. అండ్ దీక్షా దివస్తో ఆయనకు ఉండే అనుబంధాన్ని, అప్పటి స్మృతులను ఒక్కసారి యాద్ చేసుకుందాం. సార్ దండలు. సో దీక్షా దివస్ ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డ ఒక ఎమోషనల్ టచ్. సో దీక్షా దివస్తో తెలంగాణ ఉద్యమం మరోవైపు టర్న్ తీసుకున్న పరిస్థితి, ప్రతి ఒక్కరిని చైతన్యపరిచిన పరిస్థితి. ఎట్లా అనిపిస్తుంది ఆ రోజు? దీక్షా దివస్ దేనికోసం? తెలంగాణ సాధన కోసం 6 దశాబ్దాల పాటు జరిగిన పోరాటం కానీ లేకపోతే చరిత్ర కానీ ఒకటైతే, చివరగా కేసీఆర్ గారు ప్రాణానికి భయపడకుండా తెగించి ఈరోజు నిరాహార దీక్ష చేస్తానని చెప్పి కూర్చున్న రోజు. దీంతో దేశంలోని రాజకీయ పార్టీలు, రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు, రాష్ట్ర ప్రజానీకమంతా ఒక్కటై తెలంగాణ వచ్చే వరకు విశ్రమించవనే నినాదాన్ని, ఆ స్లోగను, ఆ అకుంఠిత భావాన్ని ఈ 4 కోట్ల మంది యొక్క ఉన్న ఈ ఏదైతే వచ్చిందో అది తెలంగాణ ఏర్పడే వరకు అనుసడం కానీ, సర్ది చెప్పడం కానీ, ఎవరికి సాధ్యం కాదని తెలుసుకున్న తర్వాత తెలంగాణ ఇవ్వబడింది. అన్ని రాజకీయ పార్టీలు ఒప్పుకోవాల్సి వచ్చిన పరిస్థితి, గత్యంతరం లేదు. ఇవి రాజకీయాలు కదా. సో ప్రజలంతా ఒకటై నాయకుడు చూపించిన బాటలో ఒకటి నడుస్తూ ఉద్యమం కొనసాగిస్తే చివరికి అందరూ ఆ లైన్లో పడాల్సి వచ్చింది, ఒప్పుకోవాల్సి వచ్చింది. అందుకోసం ఈ దినం తెలంగాణ ఏర్పడడానికి ఆస్కారం ఉంది. మరి నా అనుబంధం 5వ తరగతిలో 1955లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడకముందు అప్పుడు విశాలాంధ్ర అనేవాడు చేయాలి. 3 ప్రాంతాల నుంచి తీసుకొచ్చి తెలంగాణ వాళ్ళం మేము ఎంతో అంతో కొద్దిగా చదువుకున్న వాళ్ళం హైదరాబాద్లో వచ్చి మా ఊరికి వచ్చి ఇది తెలంగాణ అనేది విశాలాంధ్ర వద్దు తెలంగాణ ముద్దు అనే నినాదం ఇస్తే మేము ఇంకొక పదం వాడి ఏం వాడాము, మెడ్రాస్ ఏరియా నుంచి ఆ రోజుల్లో టీచర్లు కొద్దిమంది, చదువుకున్న వాళ్ళే తక్కువ మంది, పాఠశాలలోకి వచ్చి అక్కంచెలు వచ్చి ఇక్కడ పాఠాలు చెప్పేవాడు. ఇది రాజమండ్రి నుంచి తర్వాత మెడ్రాస్ ఏరియాలో చదువుకున్న పెద్దలు ఎవరు ఆ రోజు చదువుకున్నారు, వాళ్ళు ఇడ్లీ సాంబార్ తినేవాళ్ళు. ఇడ్లీ సాంబార్ గోబాయక్ అని చెప్పుకుంటూ విశాలాంధ్ర వద్దు తెలంగాణ వద్దు అనే విషయాన్ని చెప్పిన వాడిగా నా అనుబంధం ఉంది. కాబట్టి అనేక అంశాలలో తెలంగాణ గురించి గతంలో మాట్లాడిన వాళ్ళవే. కాబట్టి 42 మంది శాసనసభ్యుల సంతకాలు చేసే దాంట్లో మొదటి సంతకం నేను పెట్టినవాడిని. కాబట్టి తెలంగాణ అభివృద్ధి కోసం రాష్ట్రంలోని శాసనసభ్యులంతా అన్ని పార్టీల వాళ్ళు పోతూ ఉంటే మంత్రిగా ఉండి జెండా ఊపినవాడిని. కాబట్టి తెలంగాణ నినాదంతో వచ్చేప్పుడు రెజల్యూషన్ ఆ పార్టీలో ఉన్నప్పుడు ప్రవేశపెట్టినవాడిని. కాబట్టి ప్రొఫెసర్ జయశంకర్ను తర్వాత ఇతర ప్రొఫెసర్లను ఢిల్లీకి తీసుకెళ్ళి ప్రణబ్ కుమార్ ముఖర్జీ కమిటీ ముందు తెలంగాణ అంశం మీద అవసరాన్ని బట్టి తెలంగాణ ప్రజల మనోభావాల గురించి మేము మాట్లాడితే రాజకీయాలు అవుతుంది, మీరు విద్యావేత్తలు, ఆచార్యులు సమాజం గురించి అధ్యయనం చేసి సామాజిక కోణంలో ఎలా ఉంది తెలంగాణ అని చెప్పడానికి చేసే ప్రయత్నం చేస్తే తప్ప ఆ పెద్దలకు అర్థం కాకపోవచ్చు. నిర్ణయాలు చేసే పెద్దలకు అర్థం కావడానికి మీలాంటి వాళ్ళు పోతే బాగుంటుంది, మేము చెప్తే రాజకీయాలు అవుతాయి అని చెప్పి తీసుకుపోయి చెప్పించిన వాడి అనుబంధం అన్నారు. కాబట్టి ఇవన్నీ చెప్పాల్సి వచ్చింది. అంత మాత్రం తెలంగాణ వచ్చిందా? ఇన్ని చేస్తే రాలేదు కదా. ఎట్లొచ్చింది మరి? కేసీఆర్ గారు ఆమరణ నిరాక్ష చేపట్టి తెలంగాణ ప్రజలను ఒక స్ఫూర్తినిచ్చి ఇది వచ్చే వరకు మేము ఆగం, ప్రత్యామ్నాయం లేదు, చావో రేవో అనే దాంతో వస్తే దేశం దిగి వచ్చింది, రాజకీయ పార్టీలు దిగి వచ్చినాయి. తెలంగాణ ఇవ్వక తప్పలేదు. ఇచ్చిన తర్వాత గత 10 సంవత్సరాలు కెన్ యూ ఇమాజిన్? ప్రపంచంలో కానీ దేశంలో ఏ రాష్ట్రంలో కానీ ఈ రకమైన కార్యక్రమాలు కొనసాగాయా? అప్పట్లో ఇంకొక మాట కూడా అన్నారు, తెలంగాణ కొట్లాడి తెచ్చుకుంటున్నారు కానీ వెనకబడ్డ రాష్ట్రంగా ముద్ర పడిపోతుందని ఎన్నో భయాలు కూడా గుప్పించిన పరిస్థితి. అది కాదమ్మా, ఒక్కటి నీకేదైనా పని చేయొద్దు అనుకుంటే నిజం చెప్తావా? ఏం చెప్తారు?
అది మంచిది కాదయా, మీరు వెనకబడతారు, మీతోటి కాదు అని అంటారు. అది మామూలే కదా, ఇవి రాజకీయాలే కదా, అవి మనకు అర్థం కావా? ఇచ్చిన తర్వాత ఏం చెప్తారు? ఇప్పుడేమంటారు 10 సంవత్సరాల తర్వాత? ఇచ్చింది మేమే. ఇచ్చిందే మేమా? బ్రిటిష్ వాళ్ళు కూడా ఇచ్చిండ్రు స్వాతంత్రం. అయితే బ్రిటిష్ వాళ్ళని ఏమన్నా అన్నా మనం? కొట్లాడి తెచ్చుకున్నాం, స్వాతంత్ర పోరాటం చేస్తే గత్యంతరం లేని పరిస్థితుల్లో స్వాతంత్రాన్ని అప్పగించిపోయారు. అప్పగించి దేశం బహిష్కరణ చేయకపోయినా దేశాన్ని విడిచిపెట్టారు. వ్యాపారం కోసం వచ్చి ఈ దేశాన్ని లూట్ చేసి సామ్రాజ్యపత్యాన్ని ఎదిరించి ప్రజలకు దేశాన్ని దరిద్ర దేశంగా చిత్రీకరించిన ఆంగ్లేయులు వెళ్ళిపోవాల్సి వచ్చే పరిస్థితి ఎలా వచ్చిందో అలాగే ఈ రాష్ట్రం ఏర్పడడానికి ఎవరైతే దీని మీద ఆధారపడి సొమ్ము చేసుకుందాం, మా ప్రాతినిధ్యం మెరుగుండాలి అనే వాళ్లకు ఒక లెసన్. తెలంగాణ చరిత్ర అమరం. అట్లాంటిది ఇవాళ వచ్చి తెలంగాణ చరిత్ర చెరిపేస్తాం, తెలంగాణ చరిత్ర ఆనవాళ్ళు లేకుండా చేస్తాం అనే ప్రకటనలు ఒక తెలంగాణ బిడ్డగా, ఒక ఉద్యమకారుడిగా ఏమనిపిస్తున్నాయి సార్ ఈ మాటలు విన్నప్పుడు మీకు? అవును, రావణాసురుడు ఉన్నాడు, శ్రీరాముడు ఉన్నాడు, ఎవరి చరిత్ర వాళ్ళది, అంతకంటే ఏం చెప్పమంటారు?